హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, నేను ఇప్పుడు ఈ వీడియోలో సెక్షన్ ఏకి సంబంధించి అంటే ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ ఇంగ్లీష్ సిలబస్ ఉంది కదా, న్యూ సిలబస్ వాళ్ళకు ఇది పార్ట్ 3 వీడియో అండి. పార్ట్ 3 వీడియో. నేను పార్ట్ 1లో ఆర్టికల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ పార్ట్ 2లో ప్రిపోజిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. అండ్ ఇక్కడ పార్ట్ 3లో నేను సెక్షన్ ఏకి సంబంధించిన సెక్షన్ ఏలో ఫస్ట్ బిట్లో బి, ఓకే, ఫస్ట్ బిట్లో బి వచ్చేసి ఏంటంటే వర్బ్ ఫార్మ్స్. ఓకేనా, వర్బ్ ఫార్మ్స్ గురించి నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఎవరైతే ఈ ఇంగ్లీష్ సంబంధించిన నోట్స్ డౌన్లోడ్ చేసుకోలేదో నాకు వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో మీ పేరు టెలిగ్రామ్లో ఏ విధంగా అయితే ఉందో నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేను డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఓకేనా, అప్పుడు మీకు నోట్స్ అనేది మీకు యాక్సెస్ ఇస్తానండి. డన్. ఇప్పుడు ఇక్కడ వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు వర్బ్ ఫార్మ్స్ అనగానే మీకు కొద్దిగా ఐడియా ఉండాలి. ఇక్కడ చూసుకోండి, 10 సెంటెన్స్ చదవండి. డెఫినేషన్: టెన్స్ ఈజ్ ద వర్బ్ ఫామ్. ఏంటట? టెన్సెస్ ఉంటాయి కదా మనకు, ఆ టెన్స్ అనేది వర్బ్ ఫార్మ్స్ అన్నట్టు. అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఈ 3 ఉంటాయి కదా. ఆ టెన్సెస్ అన్నీ వర్బ్ ఫార్మ్స్ కిందకే వస్తాయి. విచ్ టెల్స్ అస్ అబౌట్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ అండ్ ద డిగ్రీ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ అన్ యాక్షన్. ఓకే, ఇక్కడ మీకు 3 అనేది క్లియర్గా ఐడియా ఉండాలి. ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి, ఆ ప్రజెంట్ టెన్స్లో మళ్ళీ కొన్ని టెన్సెస్ ఉంటాయి, ఆ టెన్సెస్ ఏంటి, అండ్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి, అండ్ ఫ్యూచర్ టెన్స్ అంటే టెన్సెస్ అంటే ఏంటి అని మీకు క్లియర్గా వాటి గురించి కొద్దిగా ఐడియా ఉన్నట్లయితే మీరు ఈ వర్బ్ ఫార్మ్స్ అనే బిట్ని క్లియర్గా మీరు క్రాక్ చేయొచ్చండి. నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపికతో క్లియర్గా వినండి. ఓకేనా, స్కిప్ చేయకుండా వినండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ప్రజెంట్ టెన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం ఏం చూద్దామంటే ప్రజెంట్ టెన్స్ అనేది ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం, అంటే ప్రస్తుతం జరిగేది అంటే ప్రజెంట్ అంటారు కదా. సో ప్రజెంట్ టెన్స్ అంటే యాన్ యాక్షన్ టేక్స్ ప్లేస్ నౌ. ఇప్పుడు జరిగే ఒక పనిని మనం ప్రజెంట్ అని అంటున్నాం. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్తో సహా చూడండి ఒకసారి, మీకు ఐడియా వస్తుంది. ఇక 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి మనకు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఈజ్ వాచింగ్ ఏ మూవీ. ఈజ్ వాచింగ్ ఏ మూవీ. ఇక్కడ మనకు ఎగ్జామ్లో ఏ విధంగా వేస్తాడంటే ఇక్కడ వాచింగ్ అనేది వాళ్ళు ఇవ్వరండి, డాష్ అని మెన్షన్ చేసి మనకు ఇక్కడ బ్రాకెట్లో ఇక్కడ వాచ్ అని ఇస్తాడు. బ్రాకెట్లో ఇలా వాచ్ అని ఇస్తాడు. మనం ఈ బ్రాకెట్లో ఏ వర్బ్ ఫామ్ అయితే వస్తుందో మనం థింక్ చేసి రాయాలి. ఇప్పుడు ఇక్కడ మనకు V4 వర్బ్ 4 అంటే V4 ఫామ్ వస్తుంది, వాచింగ్. ఓకే, ఇక్కడ చూడండి నెక్స్ట్ దే ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్ అంటే ఇక్కడ కూడా వర్బ్ 4 ఫామే వచ్చింది. ఇక్కడ మ్యాక్సిమం మనకు ప్రజెంట్ టెన్స్లో మనకు V4 ఫామే వస్తుంది. ఇక్కడ మీకు క్లియర్గా తెలవాలంటే ఈ ప్రజెంట్ టెన్స్లో మనకు కొన్ని ఇంకా టెన్సెస్ ఉంటాయి. అంటే ఈ ప్రజెంట్ టెన్స్ అనేది కొన్ని భాగాలుగా విభజించబడిందండి. డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. ఈ ప్రజెంట్ టెన్స్ అనేది 4 టైప్స్గా డివైడ్ అయింది. ఎలాగ మరి అంటే ఫస్ట్ సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ 4 టైప్స్ అనేవి మీకు ఐడియా ఉన్నట్లయితే ఈ వర్బ్ ఫార్మ్స్ అనే టాపిక్ క్లియర్గా ఐడియా ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ అంటే ఏంటో క్లియర్గా చూడండి. సింపుల్ ప్రజెంట్ అంటే V1 ఆర్ V5 వస్తుంది. అంటే మనకు సింపుల్ ప్రజెంట్లో వర్బ్ 1 లేదా వర్బ్ 5 V1 ఫామ్ అన్నా V5 ఫామ్ అన్నా మనం యూజ్ చేస్తామండి. ఇక్కడ క్లియర్గా చూసుకోండి, ఇట్ డినోట్స్ హ్యాబిచువల్ యాక్షన్స్ అండ్ రెగ్యులర్ యాక్షన్స్. ఈ సింపుల్ ప్రజెంట్ అనేది మనం డైలీ చేసే కొన్ని పనులు ఉంటాయి కదా, ఆ పనుల ముందు ఈ సింపుల్ ప్రజెంట్ యూజ్ చేస్తాం మనం. ఓకే,
మీకు ఇక్కడ క్లియర్గా ఎగ్జాంపుల్స్ ఉంటే మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి, మనకు ఈ 3 ఎగ్జాంపుల్స్ అనేవి మీకు క్లియర్ ఐడియా వస్తాయి. ఇక్కడ క్వశ్చన్ పేపర్లో ఇలా ఇస్తాడు, ఇక్కడ డాష్లో మనం ఏం రాయాలో మీరు థింక్ చేసి రాయాలి. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూసుకోండి, ఐ డాష్ గో టు కాలేజ్ రెగ్యులర్లీ అంటే ఇప్పుడు ఇది రెగ్యులర్ యాక్షన్ కదా, ఇది ప్రజెంటే. సో ప్రజెంట్ ఏం చెప్తున్నాను నేను అంటే మీరు ఊహించుకోవాలి. ఇక్కడ ఐ డాష్ ఈ బ్రాకెట్లో క్వశ్చన్ పేపర్లో ఇస్తాడు కదా, ఆ బ్రాకెట్లో వచ్చిన దాంతో సహా మీరు ఈ సెంటెన్స్ మొత్తం చదవండి, మీకు ఐడియా వస్తుంది. ఐ గో టు కాలేజ్ రెగ్యులర్లీ. నేనేం చెప్తున్నాను మీకు ఇప్పుడు, నేను కాలేజీకి రెగ్యులర్గా వెళ్తాను అని నేను చెప్తున్నాను. అంటే ప్రజెంటే కదా, ప్రజెంట్ నేను మీకు చెప్తున్నాను కదా, నేను కాలేజ్కి డైలీ వెళ్తానని. ఐ గో టు కాలేజ్ రెగ్యులర్లీ అన్నప్పుడు ఇది సింపుల్ ప్రజెంట్ అని మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ఇలా గుర్తుంచుకుంటే మీకు సింపుల్గా గుర్తుంటుందండి. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను అప్పుడు ప్రజెంటే కదా, ప్రజెంట్లో ఇది సింపుల్ ప్రజెంట్, రెగ్యులర్ యాక్షన్స్ జరిగేది సింపుల్ ప్రజెంట్. ఆ సింపుల్ ప్రజెంట్ ముందు మనం ఓన్లీ ఇక్కడ V1 కానీ V5 కానీ మనం వాడతామండి. ఇక్కడ బ్రాకెట్లో గో అని ఇచ్చిండు. మరి ఈ గోకి V1 ఏంటి అండ్ V5 ఏంటి అని మీకు తెలవాలి కదా. ఈ V1 V5 తెలిస్తేనే మనకు ఇక్కడ బ్రాకెట్లో ఏ V1 వస్తుందా V5 వస్తుందని మీకు ఐడియా ఉంటుంది. సో మరి V1 అంటే V1 అండ్ V5 ఏంటో చూడాలి కదా మనం. ఒకసారి V5 ఏంటో చూద్దాం. ఓకే, ఇక్కడ చూసుకోండి, నేను క్లియర్గా నోట్స్లో కూడా ఇది వర్బ్ ఫార్మ్స్ అని క్లియర్గా మెన్షన్ చేశాను. ఎవరైతే నోట్స్ డౌన్లోడ్ చేసుకున్నారో చూడండి, ఇక్కడ మీకు V1 నుంచి V5 దాకా వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి. ఇప్పుడు V1 అంటే మనకు గో చూసుకున్నాం, ఇక్కడ గో చూసుకోండి, ఇది V1, ఇది V2, V3, V4, V5. ఇక్కడ మనకు సింపుల్ ప్రజెంట్లో V1 అండ్ V5 యూజ్ చేస్తాం మనం. సో మనం ఆ సెంటెన్స్లో ఇక్కడ V1 ఏంటి గో, V5 ఏంటి గోస్ వస్తుందా అనేది మీకు ఐడియా ఉండాలి. ఇప్పుడు ఆ సెంటెన్స్ చూసుకున్నట్లయితే ఓకే, ఇక్కడ క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ V1 వస్తుందా V5 వస్తుందా మీకు ఐడియా ఉండాలంటే ఇక్కడ గోస్ అని పెట్టండి, V5 పెట్టండి ఒకసారి. ఇప్పుడు చదవండి, ఐ గోస్ టు కాలేజ్ రెగ్యులర్లీ. ఆ సెంటెన్స్ అనేది క్లియర్గా ఉండదు. ఓకే, మనం ప్లూరల్ అనేది వాడద్దు. ఇక్కడ గోస్ అంటే ఇక్కడ ప్లూరల్ అవుతుంది కదా, అంటే ప్లూరల్ సెంటెన్స్ వాడద్దు మనం. ఇక్కడ ఓన్లీ V1 ఫామే యూజ్ చేయాలి. ఓకే, ఐ గో టు కాలేజ్ రెగ్యులర్లీ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఓపికతో వినండి, ఓపికతో వింటే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ సెకండ్ క్వశ్చన్, మై ఫాదర్ డాష్ వర్క్ ఇన్ ద USA. ఇప్పుడు నేను మీకు ఇది ఎగ్జామ్లో ఇక్కడ మీకు నేను స్క్రీన్ మీద సింపుల్ ప్రజెంట్ అని చూపించుకుంటా, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తే మీరు సింపుల్ ప్రజెంట్ అని మీకు ఐడియా ఉంటుంది, ఇక్కడ వరకు ఐడియా ఉంటుంది. మరి ఎగ్జామ్లో అలా ఇవ్వరు కదా సార్ అంటే ఇక్కడ మీకు ఎలా గుర్తుంచుకోవాలో చెప్తాను వినండి. ఇప్పుడు ఎగ్జామ్లో ఇది వచ్చిందండి, మై ఫాదర్ వర్క్ ఇన్ ద USA అని వాడు ఎగ్జామ్ పేపర్లో ఇచ్చేయండి. మరి ఇది ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా అనేది ఎలా గుర్తుంచుకోవాలంటే ఇప్పుడు మై ఫాదర్ వర్క్ ఇన్ ద USA. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, నేను ఇప్పుడు ఎదుటి వ్యక్తి, ఇప్పుడు నేను చెప్తున్నాను అండి, నేను చెప్తున్నాను మీకు ఏంటి, మై ఫాదర్ వర్క్ ఇన్ ద USA. మీరు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చదివేటప్పుడు ఎలా గుర్తుంచుకోవాలంటే ఆ ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్ పేపర్ ఉంది కదా, ఆ క్వశ్చన్ పేపర్ అనేది మీకు చెప్పుతుంది అని గుర్తుంచుకోండి. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఏం చెప్తుంది మీకు, మై ఫాదర్ వర్క్ ఇన్ ద USA. ఓకే, అది ప్రజెంట్ టెన్సే కదా, క్వశ్చన్ పేపర్ అనేది మీకు చెప్తుంది, అది ప్రజెంటే కదా. సో ప్రజెంట్ అన్నప్పుడు ఇక్కడ ప్రజెంట్లో ఇది సింపుల్ ప్రజెంట్, రెగ్యులర్ యాక్షనే కదా, ఇది హ్యాబిచువల్ యాక్షన్. వాళ్ళ ఫాదర్ అట ఎక్కడ USA వర్క్ చేస్తాడు, అది హ్యాబిచువల్ యాక్షనే. సో ప్రజెంట్ రెగ్యులర్గా జరుగుతుంది కదా, USA వర్క్ చేస్తున్నాడు అన్నట్టు, అది ప్రజెంటే. సో ప్రజెంట్లో ఇది రెగ్యులర్ యాక్షన్ కాబట్టి మనకు సింపుల్ ప్రజెంట్ కిందికి వస్తుంది. మనం V1 అన్న V5 అన్న వాడతాం. ఇక్కడ మీకు బ్రాకెట్లో వచ్చింది వర్క్ ఇచ్చిండు, ఆ వర్క్కు V1 ఫామ్ ఏంటి, V5 ఫామ్ ఏంటి మీకు ఐడియా ఉండాలి. అలా ఐడియా ఉండకుండా మీకు అర్థమవుతుంది ఇప్పుడు సెంటెన్స్లో మై ఫాదర్ వర్క్స్ ఇన్ ద USA.
వర్క్స్ అనే యూజ్ చేస్తాం మనం. V5 ఫామ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ వర్క్ అనేది V1 ఏంటో చూద్దాం మనం ఒకసారి. ఓకే, ఇక్కడ చూసుకోండి, మనకు వర్క్ V1 ఫామ్ వచ్చేసి వర్కే అండి, V5 ఫామ్ వచ్చేసి వర్క్స్. సో మనం ఈ V5 ఫామ్ని యూజ్ చేస్తాం, వర్క్స్. ఇక్కడ వర్క్ అనేది సెంటెన్స్ కరెక్ట్గా ఉండదు, సో మనం ఓన్లీ వర్క్స్, మై ఫాదర్ వర్క్స్ అని యూజ్ చేస్తాం. ఓకే, మై ఫాదర్ వర్క్స్ ఇన్ ద USA. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి, థర్డ్ క్వశ్చన్. ద సన్ డాష్ రైజ్ ఇన్ ద ఈస్ట్. ద సన్ డాష్ రైజ్ ఇన్ ద ఈస్ట్ అంటే ఇది రెగ్యులర్ యాక్షనే కదా, అంటే ఇది రెగ్యులర్గా జరుగుతుంది కదా. ఇప్పుడు సన్ అనేది ఈస్ట్కు రైజ్ అవుతుంది, అంటే ఇప్పుడు రెగ్యులర్గా జరుగుతుంది కాబట్టి ఇది ప్రజెంట్ టెన్స్. అంటే రెగ్యులర్గా జరిగేది ఏం చెప్పాను మీకు, హ్యాబిచువల్ యాక్షన్స్ అండ్ రెగ్యులర్ యాక్షన్స్ జరుగుతున్నప్పుడు అది సింపుల్ ప్రజెంట్ కిందకి వస్తుంది. సింపుల్ ప్రజెంట్ అన్నప్పుడు మీరు ఏం గుర్తుంచుకోవాలి, మనం V1 లేదా V5 ఫామ్ అనేది యూజ్ చేస్తామని గుర్తుంచుకోవాలి. ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చింది ఏంటి, రైజ్ అనే వర్డ్ ఇచ్చిండు, రైజ్. ఈ రైజ్కి V1 వచ్చేసి రైజే, సో మనం V5ని యూజ్ చేస్తాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇది V5 అండి. ఓకే, ఇది V5, మనం వర్బ్ 5ని యూజ్ చేసాం, ఇక్కడ V5 ఫామ్ని యూజ్ చేసాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఓకేనా, మీరు ఎగ్జామ్లో సెంటెన్స్ ఇచ్చినప్పుడు అది ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా గుర్తుంచుకోండి. సింపుల్ ప్రజెంటా, సింపుల్ పాస్టా, సింపుల్ ఫ్యూచరా, అలా గుర్తుంచుకుంటే మీకు అప్పుడు ఏమొస్తుంది అనేది ఇక్కడ కోడ్ గుర్తుంచుకోవాలి. ఓకేనా, మీరు గుర్తుంచుకుంటే ఈజీగా ప్రాక్టీస్ చేయండి, మీకు గుర్తుంటుంది ఈజీగా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టైం వేస్ట్ చేయకుండా క్లియర్గా మెన్షన్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. మీకు ఇప్పుడు చెప్పాను సింపుల్ ప్రజెంట్ అంటే ఏంటో చెప్పాను కదా, సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు నెక్స్ట్ మీకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటో క్లియర్గా చెప్తాను వినండి. ఇక్కడ పక్క పంటే నేను కోడ్ మెన్షన్ చేశాను కదా, ఈ కోడ్స్ అనేవి మీకు మైండ్లో గుర్తుండాలంటే ఏం చేయాలి, మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఒక నోట్బుక్ ముందర పెట్టుకొని ఈ కోడ్స్ అనేవి సింపుల్ ప్రజెంట్ వచ్చినప్పుడు ఏం వాడాలి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చినప్పుడు ఏం వాడాలి అని గుర్తుంచుకుంటే మీకు ఎగ్జామ్లో ఆ టెన్స్ గుర్తుపట్టినప్పుడు ఈ కోడ్ అనేది మీకు మైండ్లో ఉంటుంది కాబట్టి ఈజీగా రాయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. ఇక్కడ మీకు ఏం అర్థమైంది, ఇప్పుడు ఒక యాక్షన్ నడుస్తూ ఉందట, ఒక యాక్షన్ ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో అప్పుడే ఆ యాక్షన్ నడుస్తుంది. ఓకే, యాక్షన్ అప్పుడే జరుగుతుంది అన్నట్లు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, షీ డాష్ డూ హోంవర్క్ నౌ. ఇక్కడ నౌ అంటే ప్రజెంట్, ఇక్కడ కోడ్ గుర్తుంచుకోండి మీరు. నవ్వు వచ్చింది అనుకోండి, నవ్వు అంటే అది ప్రజెంట్ టెన్సే. ప్రజెంట్ టెన్స్లో మీరు ఏ టెన్సో గుర్తుపట్టాలి. మళ్ళీ ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంటా, ప్రజెంట్ కంటిన్యూసా, ఓకేనా, ప్రజెంట్ పర్ఫెక్టా, అది గుర్తుంచుకోవాలి. మరి అది ఎలా గుర్తుంచుకోవాలి, ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లా ఇక్కడ నవ్వు అంటే ప్రజెంట్ టెన్స్ అని గుర్తుంచుకోవాలి మనం. ఇప్పుడు మరి ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ అంటే ఏం చెప్పాను మీకు, సింపుల్ ప్రజెంట్ అంటే హ్యాబిచువల్ యాక్షన్స్ అండ్ రెగ్యులర్ యాక్షన్స్ జరుగుతాయి కదా, వాటి ముందు మనం సింపుల్ ప్రజెంట్ కూడా యూజ్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ అన్నప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది హోంవర్క్ అనేది రోజు చేస్తారా మీరు, రెగ్యులర్గా జరుగుతూ ఉంటుందా, ఒకసారి చేస్తారా ఒకసారి చేయరు కాబట్టి, సో ఇది ఏంటి, ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ గోయింగ్ ఆన్ ఎట్ ద సేమ్ టైమ్ ఆఫ్ స్పీకింగ్. కాబట్టి షీ డాష్ డూ హోంవర్క్ నౌ. ఓకే, ఇక్కడ ఏం చెప్తుంది మీకు, షీ ఆమె హోంవర్క్ చేస్తుంది ఇప్పుడు అంటే ఇప్పుడు చేస్తుంది కదా. సో ఇప్పుడు చేస్తుంది అన్నప్పుడు మనకు ఈజ్ డూయింగ్ వస్తుంది. ఇక్కడ డూ అనేది మనకు ఇక్కడ ఇచ్చాడు బ్రాకెట్లో. ఇక్కడ ఈ డూ అనేది ఇచ్చినప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మీకు ఈ కోడ్ గుర్తుండాలి. ఈ కోడ్ గుర్తుంటే మీకు ఈ డూ పక్కన ఈజ్ వస్తుందా, యాన్ వస్తుందా తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ డూ ఉంది కదా, ప్రజెంట్ కంటిన్యూస్ అన్నప్పుడు ఇక్కడ డూ అంటే మనం ఈ డూకి ఇంగ్ ఫామ్ అనేది యాడ్ చేస్తామండి. ఇక్కడ చూడండి, ఇంగ్ ఫామ్ అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ డూయింగ్, ఓకే, అండ్ ఇక్కడ ప్లే ఉంది కదా, ఈ ప్లేకి మనం ఇంగ్ ఫామ్ అనేది యాడ్ చేస్తాం, ప్లేయింగ్. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత వీటి ముందు కొన్ని వర్డ్స్ వస్తాయి. ఇక్కడ ఈజ్, యామ్, ఇక్కడ యామ్, ఈజ్, ఆర్,
ప్లస్ ఇంగ్ ఫామ్, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ కోడ్. సో ఇప్పుడు ఈ డూ ముందు డూయింగ్, ఈ డూయింగ్ ముందు మరి ఈజ్ అనేది ఎలా వచ్చిందంటే మీకు సెంటెన్స్ చదివినప్పుడు ఐడియా ఉంటుంది. షీ ఈజ్ డూయింగ్. ఇప్పుడు ఈజ్ కూడా యామ్ పెట్టచ్చా మనం? యామ్ పెట్టరదు కదా. సో డన్, యామ్ అనేది యూజ్ చేయొద్దు. ఇప్పుడు ఆర్ అనేది ఉంది, షీ ఆర్ అనేది సెంటెన్స్ కరెక్ట్గా ఫామ్ కాదు. సో ఆర్ కూడా యూజ్ చేయొద్దు. సో ఈజ్ ప్లస్ ఇంగ్ ఫామ్, అంటే ఈజ్ రాసి ఈ డూకి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి, ఈజ్ డూయింగ్. ఓకేనా? అండ్ ఇక్కడ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మీకు ఐడియా వస్తుంది. ఐ డాష్ ప్లే ఫుట్బాల్. ఐ డాష్ ప్లే ఫుట్బాల్ అంటే ఈ ప్లే అనేది మనకు ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి, ప్లేయింగ్. ఇక్కడ ఐ ముందు, ఐ తర్వాత యామ్ వస్తుంది కదా. ఇక్కడ మనకు ఈజ్ రాదు, ఆర్ రాదు, గుర్తుంచుకోండి. ఐ యామ్ ప్లేయింగ్ ఫుట్బాల్, ఐ యామ్ ప్లేయింగ్ ఫుట్బాల్ అనేది గుర్తుంచుకోండి. ఇక్కడ షీ ఈజ్ రైటింగ్ ఎ లెటర్. ఇక్కడ షీ డాష్ రైట్ ఏ లెటర్ అని క్వశ్చన్ పేపర్లో వచ్చినప్పుడు మీకు అది ప్రజెంట్ కంటిన్యూస్ అని మీకు గుర్తుండాలి. ఓకే, మీకు ఎగ్జాంపుల్స్, మీకు క్వశ్చన్ పేపర్లో వచ్చే ఎగ్జాంపుల్సే నేను క్లియర్గా ఇంపార్టెంట్ ఇవి నేను ఒకసారి అనలైజ్ చేసి చెప్తున్నాను. సో ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో ఇక్కడ డాష్లో మీరు ఏం రాస్తారో గుర్తుండాలి. ఇప్పుడు షీ రైట్ ఏ లెటర్ అన్నప్పుడు షీ రైట్ ఏ లెటర్ మీకు ఏం గుర్తు రావాలి? ఇది ప్రజెంట్. ఓకే, షీ రైట్ ఏ లెటర్ అంటే ప్రజెంట్ జరుగుతుంది కదా. సో ప్రజెంట్ కంటిన్యూస్, అది ప్రజెంట్ కంటిన్యూస్. షీ రైట్ ఏ లెటర్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అని మీకు మైండ్లో గుర్తుండాలి. సో ప్రజెంట్ కంటిన్యూస్ అన్నప్పుడు ఈ రైట్ అనేది, ఈ రైట్కు మనం ఇంగ్ ఫామ్ అనేది కలుపుతాం కదా. సో ఇంగ్ ఫామ్ ఉంటుంది కదా. సో రైట్కి ఇంగ్ ఫామ్ కలిపి ఈ ఇంగ్ ఫామ్కి ముందు మనకు ఈజ్ అనే వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఈజీగా షీ పక్కకు ఈజ్ అనేది వస్తుంది, యామ్ అనేది యూజ్ చేయం మనం, ఆర్ అనేది యూజ్ చేయం. షీ పక్కన ఓన్లీ ఈజ్ అనేది వస్తుంది, గుర్తుంచుకోండి. షీ ఈజ్ రైటింగ్ ఎ లెటర్. డన్. ఓకే, అండ్ ఇక్కడ థర్డ్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఇట్ ఈజ్ డినోట్స్, ఇక్కడ ఇట్ డిస్క్రైబ్స్ అన్ యాక్షన్ దట్ ఈజ్ కంప్లీటెడ్. ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటంటే ఒక యాక్షన్ కంప్లీట్ అయింది అని చెప్పేదాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం మనం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోండి, మీకు అర్థమవుతుంది. దే హ్యావ్ ఫినిష్డ్ దేర్ హోంవర్క్. ఇక్కడ మీకు ఆన్సర్ చూపెడుతున్నాను కాబట్టి మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇక్కడ హ్యావ్ ఫినిష్డ్ వచ్చింది అని మీకు ఐడియా వస్తుంది. మరి మీకు ఇక్కడ ఎగ్జామ్లో ఈ డాష్లో అనేది మనమే రాయాలి కదా ఆన్సరు. సో ఇక్కడ డాష్లో ఇది లేదనుకోండి, మన ఆన్సర్ గుర్తించాలంటే ఎగ్జామ్ పేపర్లో ఇక్కడ క్వశ్చన్ అనేది దే ఫినిష్ దేర్ హోంవర్క్. దే అంటే వాళ్ళు, ఫినిష్ దేర్ హోంవర్క్ అంటే వాళ్ళు వాళ్ళ హోంవర్క్ని కంప్లీట్ చేశారని అర్థం. తెలుగులో మీకు తెలుగులో ఐడియా ఉండాలి సెంటెన్స్ అనేది. వాళ్ళు హోంవర్క్ని కంప్లీట్ చేశారు. ఫినిష్ అంటే కంప్లీటే కదా. సో కంప్లీటెడ్ యాక్షన్స్ ముందు మనం ఏం యూజ్ చేస్తాం? ప్రజెంట్ పర్ఫెక్టే అంటాం కదా దాన్ని. ఒక యాక్షన్ కంప్లీట్ అయిందంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కిందికి వస్తుంది. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నప్పుడు మనం ఈ కోడ్ గుర్తుంచుకోవాలి. హ్యాజ్ లేదా హ్యావ్ ప్లస్ V3 ఫామ్. మనం హ్యాజ్ అన్న లేదా హ్యావ్ అన్న యూజ్ చేసి దానికి V3 ఫామ్ అనేది మనం కలుపుతాం అన్నట్టు. ఇక్కడ మీకు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఫినిష్ అనేది బ్రాకెట్లో ఇచ్చాడండి వాడు. ఫినిష్ అనేది బ్రాకెట్లో వాళ్ళు ఇస్తారు. సో ఫినిష్ అంటే మనకు V3 ఫామ్ ఏంటో గుర్తుండాలి. ప్రజెంట్ ఇప్పుడు మనం సెంటెన్స్ అనేది ఏంటో గుర్తించాలి మనం ఫస్ట్. స్టెప్ 1 ఏంటి? వర్బ్ ఫామ్ కనుక్కునేటప్పుడు ఏంటంటే ఇచ్చిన సెంటెన్స్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేది మనం గుర్తించాలి ఫస్ట్. అది ఐడెంటిఫై చేసిన తర్వాత ఇక్కడ ఈ కోడ్ అనేది మీకు గుర్తుండాలి. హ్యాజ్, హ్యావ్ ప్లస్ V3 ఫామ్. సో మనకు బ్రాకెట్లో ఇచ్చింది ఫినిష్ ఇచ్చిండు. ఈ ఫినిష్కి V3 ఫామ్ వచ్చేసి ఫినిష్డ్ అండి. V3 ఫామ్ వచ్చేసి ఫినిష్డ్. ఈ ఫినిష్డ్కి ముందు మనం హ్యాజ్ అన్న వాడాలి, హ్యావ్ అన్న వాడాలి.
ఇక్కడ ఎలా మరి దే ఉంది, దే హ్యాజ్ అనేది వస్తుందా? దే తర్వాత హ్యాజ్ అనేది రాదు. సో హీ హ్యాజ్ రాదు కాబట్టి నెక్స్ట్ హ్యావ్ యూజ్ చేయాలి మనం. దే హ్యావ్ ఫినిష్డ్ దేర్ హోంవర్క్, ఇట్ ఈస్ కరెక్ట్ సెంటెన్స్. ఇప్పుడు ఒకవేళ హ్యాజ్ పెట్టామనుకోండి, ఇక్కడ హ్యావ్ కడ దే హ్యాజ్ ఫినిష్డ్ వస్తుందా? హ్యాజ్ రాదు కాబట్టి సో దే హ్యావ్ ఫినిష్డ్ దేర్ హోంవర్క్ అని మనం ఎగ్జామ్లో క్లియర్గా ఆన్సర్ మెన్షన్ చేయాలి. ఓకే, మీకు ఈ కోడ్స్ అనేవి గుర్తుండాలి. మీకు మార్నింగ్ లేసి ఇవన్నీ కోడ్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి అండి. ఇక్కడ షీ, ఇప్పుడు ఇది లేదనుకోండి, షీ బీ హిల్ ఫర్ ఎ మంత్. షీ బీ హిల్ ఫర్ ఎ మంత్ అంటే హిల్ అంటే ఏంటండి? అంటే ఆరోగ్యం మంచిగా లేదట వాళ్ళకు. ఓకేనా, షీ అంటే ఆమెకు, హిల్ అంటే ఆరోగ్యం మంచిగా లేదు. ఎప్పటిదాకా? ఫర్ ఏ మంత్ అంటే ఒక నెల నుంచి ఆరోగ్యం అనేది మంచిగా లేదు. ఇప్పుడు ఇది అంతే కదండి, కంప్లీట్ అయిందే కదా. ఇప్పుడు ఏం చెప్తుంది ఇక్కడ? షీ బీ హిల్ ఫర్ ఏ మంత్ అంటే ఒక నెల దాకా ఆమె హిల్ ఉందని చెప్తుంది, అంటే ఆరోగ్యం మంచిగా లేకుంది అంటే ఒక మంత్ దాకా ఉందని చెప్తుంది. కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి ఇక్కడ కంప్లీటెడ్ యాక్షన్స్ అప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నప్పుడు ఇక్కడ బ్రాకెట్లో బి అనేది ఇచ్చిండు. సో ఈ బీకి మనం ఈ V3 ఫామ్ అనేది గుర్తుంచుకోవాలి. ఈ బీకి V3 ఫామ్ వచ్చేసి బీన్. ఓకేనా, బీన్. సో ఈ బీన్ ముందు హ్యావ్ యూజ్ చేయాలా, హ్యాజ్ యూజ్ చేయాలని గుర్తుంచుకోవాలి. మరి ఈ రెండిట్లో ఏదైనా ఒకటి యూజ్ చేయాలి కాబట్టి ఈ డాష్ ముందు ఏముంది? షీ ఉంది కదా. షీ పక్కకు ఏమొస్తుందంటే హ్యావ్ ఎప్పుడు రాదు, సో మనకు యాజ్ వస్తుంది. షీ హ్యాజ్ బీన్ హిల్ ఫర్ ఎ మంత్. షీ హ్యాస్ బీన్ హిల్ ఫర్ ఎ మంత్. ఇలా ఎగ్జామ్లో క్లియర్గా రాయాలి. ఫస్ట్ సెంటెన్స్ ఇచ్చిన టెన్స్ అనేది మనకు ప్రజెంటా పాస్టా గుర్తించుకున్న తర్వాతనే మనకి కోడ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనా, డన్. ఇక్కడ మీకు ఇలా కూడా గుర్తుంచుకోవచ్చు, మీకు సెంటెన్స్ చదవగానే కొద్ది ఐడియా వస్తుంది ఇక్కడ ఏమొస్తుంది అనేది. అలా మీకు గుర్తున్నట్లయితే ఈజీగా చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. ఎవరైతే నాకు క్లియర్గా మార్క్స్ రావాలి అని అనుకున్న వాళ్ళు ఇలా క్లియర్గా ప్రిపేర్ అయితేనే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి వర్క్ ఫామ్స్లో. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఈజీ టాపిక్ అండి. సో ఇది మిస్ చేసుకుంటే మీరు ఇంగ్లీష్లో మార్క్స్ అనేవి ఇక్కడే లాస్ అవుతారు. సో ప్లీజ్ క్లియర్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్, ప్రజెంట్ టెన్స్లో ఫోర్త్ లాస్ట్ వన్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కోడ్ ఏంటి మరి? కోడ్ ఏంటంటే హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఓకేనా, ఇచ్చిన వర్బ్ ఉంటుంది కదా, ఒకవేళ మనకు ఇక్కడ ఏమిస్తాడంటే గో ఇస్తాడు. ఈ గోకి మనకు ఇంగ్ ఫామ్ కలపాలి. ఇంగ్ ఫామ్ కలిపిన తర్వాత గోయింగ్ అవుతుంది. ఆ గోయింగ్ ముందు హ్యావ్ బీన్ వాడాలా, హ్యాస్ బీన్ వాడాలా అనేది మనకు సెంటెన్స్ చదివినప్పుడు ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం మనం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటంటే ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ దట్ స్టార్టెడ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఈ స్టిల్ గోయింగ్ ఆన్ ఎట్ ప్రజెంట్. అంటే ఒక యాక్షన్ అనేది పాస్ట్లో స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు ప్రజెంట్లో కూడా కంటిన్యూ అవుతుంది అన్నప్పుడు సో అది మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. పాస్ట్లో స్టార్ట్ అయ్యి అంటే గతంలో మొదలైంది. ఓకేనా, ప్రస్తుతం నడుస్తూ ఉంది అది. ఓకేనా, ఆ యాక్షన్ జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా, పాస్ట్లో స్టార్ట్ అయింది ఇప్పుడు జరుగుతుంది కాబట్టి సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అది. ఓకే, ఇప్పుడు సెంటెన్స్ చూద్దాం, మీకు ఐడియా వస్తుందండి. ఇక్కడ సెంటెన్స్ వచ్చేసి క్లియర్గా ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు ఇవి లేవు అనుకోండి, ఇప్పుడు ఇవి లేవు మీకు ఆన్సర్స్. సో క్వశ్చన్ ఏంటంటే హీ స్టడీ ఫర్ 2 hours. ఈ స్టడీ ఫర్ 2 hours. ఇక్కడ హీ స్టడీ ఫర్ 2 hours అంటే మీకు తెలుగులో ఎలా యాడ్ అయి ఉండాలి అంటే అతను 2 గంటల నుంచి చదువుతుండు అని ఇలా గుర్తుంచుకోండి తెలుగులో. అప్పుడు ఏమవుతుంది మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. అంటే పాస్ట్లో స్టార్ట్ చేసిండు. ఓకేనా, అంటే 2 hours బిఫోర్ అనేది చదవడం స్టార్ట్ చేసిండు అంటే ఇప్పుడు ఇంకా చదువుతుండు అని మీకు తెలుగులో ఐడియా ఉండాలి. మనకి ఇంగ్లీష్లో కొన్ని సెంటెన్స్ చదివినప్పుడు ఇది ప్రజెంటా పాస్టా అనేది కొద్దిగా డౌట్ ఉంటుంది. సో మీకు తెలుగులో ఐడియా ఉండాలి సెంటెన్స్. ఇప్పుడు ఇక్కడ హీ స్టడీ ఫర్ 2 hours అంటే అతను 2 గంటల నుంచి చదువుతున్నాడని గుర్తుంచుకోండి. అంటే పాస్ట్లో 2 hours బిఫోర్ స్టార్ట్ చేసిండు,
అండ్ ఇంకా ఇప్పుడు చదువుతుంది కాబట్టి సో పాస్ట్లో స్టార్ట్ చేసి ప్రజెంట్లో కంటిన్యూ చేస్తుంది కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని గుర్తుంచుకోవాలి. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నప్పుడు మనకు కోడ్ ఏం చెప్పాను మీకు, కోడ్ ఏంటి, హ్యాస్ బీన్, ఓకే, హ్యాస్ బీన్ లేదా హ్యావ్ బీన్ ప్లస్ ఏంటి, ప్లస్ ఇంగ్ ఫామ్, ప్లస్ ఇంగ్ ఫామ్ గుర్తుంచుకోవాలి. ఇక్కడ మీకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చినప్పుడు ఈ కోడ్ గుర్తున్నట్లయితే ఇప్పుడు మనకు బ్రాకెట్లో స్టడీ అని ఇచ్చిండండి. ఈ స్టడీకి మనకు ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి. సో ఈ స్టడీకి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే స్టడీ ఇంగ్ అవుతుంది, స్టడీయింగ్. ఓకే, ఇప్పుడు మరి హ్యాస్ బీన్ వస్తుందా హ్యావ్ బీన్ వస్తుందా అనేది ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన ఇక్కడ వర్డ్ని చూస్తే మనకు ఐడియా వస్తుంది. ఇక్కడ హీ తర్వాత మనకు హ్యాస్ బీన్ వస్తుంది, హ్యావ్ బీన్ రాదు, హీ హ్యావ్ బీన్ అని రాదు, గుర్తుంచుకోండి. హీ తర్వాత హ్యాస్ బీన్ వస్తుంది కాబట్టి ఇక్కడ క్లియర్గా హీ హ్యాస్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours. ఓకే, ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు కొద్దిగా ఇంకా క్లియర్గా ఐడియా చెప్తాను మీకు. ఇక్కడ ఇది లేదనుకోండి, ఇది ఆన్సర్ లేదు. దే వర్క్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఫర్ 5 years. ఓకే, అంటే తెలుగులో ఎలా గుర్తుంచుకోవాలి మీకు అంటే వాళ్ళు ఈ ఇన్స్టిట్యూషన్లో గత 5 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు అనేది గుర్తుంచుకోవాలి. అంటే 5 సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యారు అంటే పాస్ట్లో స్టార్ట్ చేసిన యాక్షన్ ఇప్పుడు ఇంకా ప్రజెంట్లో కంటిన్యూ చేస్తున్నారు కదా. సో పాస్ట్లో స్టార్ట్ చేసి ప్రజెంట్లో కంటిన్యూస్ చేస్తున్నప్పుడు మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వస్తుంది. సో మనకు కోడ్ అనేది గుర్తుండాలి. మరి ఇక్కడ ఎలా సార్ ఎలా గుర్తుంటుంది, మరి ఇక్కడ ఇంకోటి కూడా వస్తుంది కదా, మీకు డౌట్ ఉంటుంది. అంటే ఇక్కడ దే వర్క్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఫర్ 5 years అంటే ఇది పాస్ట్ సెంటెన్స్ కిందకి కూడా వస్తుంది కదా సార్. అంటే దే హ్యాడ్ వర్క్డ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఫర్ 5 years అంటే మీకు ఇప్పుడు ఎగ్జామ్లో ఇలా వచ్చినప్పుడు మనకు ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి రాసింది కరెక్ట్ సెంటెన్స్ రాశారనుకోండి మీకు మార్క్స్ అనేవి పడతాయి. అంటే మీకు ప్రజెంట్ టెన్స్ వచ్చినప్పుడు మీ మైండ్లోకి ప్రజెంట్ టెన్స్ రాయన్నా మరి ఇది పాస్ట్ కూడా కదా అని ఐడియా ఉంటే మీరు ఆ రెండిట్లో ప్రజెంట్ లేదా పాస్ట్ రెండిట్లో ఏది రాసినా మీకు ఎగ్జామ్లో మార్క్స్ కంపల్సరీ వేస్తారు. గుర్తుంచుకోండి, నేను పాస్ట్ టెన్స్ చెప్పేటప్పుడు మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది. ఇప్పుడు వినండి ప్రజెంట్ టెన్స్ అనేది. ఇప్పుడు మీకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని ఐడియా ఉన్నప్పుడు ఇప్పుడు వర్క్ అనే వర్డ్ ఇచ్చిండి. ఇక్కడ ఈ వర్క్కి ఏం చేయాలి, మనం ఇంగ్ ఫామ్ని యూజ్ చేయాలి. ఇంగ్ ఫామ్ని యాడ్ చేసినప్పుడు వర్కింగ్ అవుతుంది. ఓకేనా, వర్కింగ్ అవుతుంది. మరి హ్యాస్ బీన్ వాడన్నా లేదా హ్యావ్ బీన్ వాడన్నా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన వర్డ్ ముందు ఐడియా ఉండాలి. ఫస్ట్ ఇచ్చిన వర్డ్ ఏంటి, దే తర్వాత హ్యాజ్ రాదు, గుర్తుంచుకోండి. దే హ్యావ్ బీన్ వస్తుంది, అందుకే దే హ్యావ్ బీన్ వర్కింగ్. ఓకే, దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఫర్ 5 years. ఓకేనా, ఇలా క్లియర్గా నేర్చుకోండి. మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను సపరేట్ వీడియో ఏమన్నా చేస్తాను, మరి షార్ట్ వీడియో. అండ్ ఇక్కడ చూడండి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏముంది, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఐ హ్యావ్, ఇక్కడ ఆన్సర్ లేదనుకోండి. ఓకే, ఐ టీచ్ ఫర్ 10 years బై నెక్స్ట్ మే. ఇక్కడ ఏం చెప్తుండు అంటే నెక్స్ట్ మేకి అతను ఇక్కడ ఐ అంటే చెప్తున్నాను, ఇక్కడ ఐ అంటే నేను నెక్స్ట్ మే ఉంది కదా, నెక్స్ట్ మంత్ మే వరకు నేను 10 సంవత్సరాలు అవుతుంది. అంటే టీచింగ్ చెప్పబట్టి నెక్స్ట్ మే అంటే నెక్స్ట్ నెల ఏముంది మే కదా, మే నెల వరకు నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత, 10 సంవత్సరాలు అని చెప్తుండు. అంటే ఇక్కడ 10 years బిఫోర్ స్టార్ట్ చేసిండు పాస్ట్లో, అంటే ప్రజెంట్లో కూడా కంటిన్యూ అవుతుండు. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నప్పుడు ఇక్కడ వర్డ్ అనేది టీచ్ అనేది ఇచ్చిండు. ఈ టీచ్ అనే వర్డ్కు ఇంగ్ ఫామ్ని మనం యూజ్ చేయాలి. సో అప్పుడు టీచింగ్ అవుతుంది. ఏమవుతుంది, టీచింగ్. సో టీచింగ్ వచ్చిన తర్వాత మరి హ్యాజ్ బీనా హ్యావ్ బీనా అనేది ఎలా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఒక లెటర్ ఇస్తాడు లేదా వర్డ్ ఇస్తాడు. ఆ వర్డ్ ఏంటో యూజ్ చేసుకొని హ్యాజ్ బీన్ వస్తుందా హ్యావ్ బీన్ వస్తుందా మీకు ఐడియా ఉండాలి. ఇక్కడ ఐ వచ్చిందండి,
ఐ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ వస్తుందా, హ్యావ్ బీన్ వస్తుందా? హ్యావ్ బీన్ వస్తుంది. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 10 years బై నెక్స్ట్ మే. ఓకేనా, నెక్స్ట్ మే. డన్. ఇప్పుడు మనకు ప్రజెంట్ టెన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. హాఫ్ అన్ అవర్ అయింది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో ప్రజెంట్ టెన్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేశాను మీకు ఎలాంటి స్టెప్స్ ఉంటాయనేది. ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి నేను ఇక్కడ క్లియర్గా మీకు నోట్స్లో మెన్షన్ చేశానండి. ఇక్కడ స్క్రోల్ చేస్తూ ఉంటాను. ఎవరైతే నోట్స్ డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళు ఇక్కడ స్క్రోల్ చేస్తూ ఉంటాను. వీడియోని పాజ్ చేసి ఒకసారి చూసుకోండి, లేదా నోట్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే మీకు బెటర్. ఓకే, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను మనకు ఎలా యూజ్ అవుతుంది అనేది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ క్లియర్గా మీకు నోట్స్లో కూడా రాశానండి. ఓకే, కొద్దిగా ముందు డౌన్లోడ్ చేసుకుంటే నోట్స్ మీకు ఎగ్జామ్ వరకు ఫుల్గా ప్రిపేర్ అవ్వచ్చు అండ్ అన్నీ మీకు ఈజీగా అర్థమవుతాయి. సో ఇక్కడ పాస్ట్ టెన్స్ చూద్దాం మనం. ఇప్పుడు పాస్ట్ టెన్స్ వచ్చేసి ఇక్కడ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి అంటే గతంలో జరిగిపోయిన దాన్ని చెప్పేదాన్ని మనం పాస్ట్ టెన్స్ అంటాం. ఇప్పుడు పాస్ట్ టెన్స్ అంటే ఇక్కడ క్లియర్ ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ పాస్ట్ యాక్షన్. గతంలో జరిగిపోయిన ఒక యాక్షన్ని తెలిపేదాన్ని మనం పాస్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. సో పాస్ట్ టెన్స్లో మళ్ళీ మనకు 4 టైప్స్ ఉంటాయండి. సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ 4 టైప్స్ ఉంటాయి పాస్ట్ టెన్స్లో మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ సింపుల్ పాస్ట్ అనేది చూద్దాం. సింపుల్ పాస్ట్ అనేది చూద్దాం. ఇక్కడ సింపుల్ పాస్ట్ అంటే ఏంటి? ఓకే మీకు ఎగ్జామ్లో ఇలా ఇస్తాడు కదా, ఇక్కడ ఇది ఇవ్వడు, మనకు ఆన్సర్ అనేది మనమే రాయాలి. ఇక్కడ ఆన్సర్ లేదనుకోండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటో చూడండి. షీ విజిట్ హర్ గ్రాండ్ మదర్ ఎస్టర్డే. ఇక్కడ కొన్ని వర్డ్స్ చూడంగానే మీకు అది పాస్ట్ టెన్సా ప్రజెంట్ టెన్సా అనేది కొద్దిగా ఐడియా ఉండాలి. ఓకే, మీకు ఇక్కడ ఎస్టర్డే అనే వర్డ్ అవ్వబడుతుంది. ఎస్టర్డే అంటే పాస్ట్ అన్నట్టే కదా. సో ఎస్టర్డే అన్నప్పుడు పాస్ట్ అయినప్పుడు ఇక్కడ పాస్ట్ అన్నప్పుడు మీకు ఇది పాస్ట్ టెన్స్ అని గుర్తుండాలి. ఓకే, పాస్ట్ టెన్స్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది? సింపుల్ పాస్ట్ అనేది దట్ ఇట్ డినోట్స్ కంప్లీటెడ్ యాక్షన్. అంటే ఒక యాక్షన్ కంప్లీట్ అయిందని అన్నప్పుడు మనం సింపుల్ పాస్ట్ అనేది యూజ్ చేస్తాం. మరి సింపుల్ పాస్ట్ మనకు కోడ్ వచ్చేసి V2 ఫామ్ వాడతాం. ఓన్లీ సింపుల్ పాస్ట్లో V2 ఫామ్ వాడతాం. మరి ఎలా గుర్తుంచుకోవాలి ఇక్కడ సింపుల్ పాస్ట్ అనేది అంటే ఇక్కడ ఎస్టర్డే అంటే షీ విజిట్ హర్ గ్రాండ్ మదర్ ఎస్టర్డే అంటే అది కంప్లీట్ అయిపోయింది. ఆమె వాళ్ళ నానమ్మను నిన్న కలిసింది అంటే అది కంప్లీటెడ్ యాక్షన్ కదా. అంటే కంప్లీటెడ్ అన్నప్పుడు సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. సింపుల్ పాస్ట్ అన్నప్పుడు ఇక్కడ విజిట్ అనేది ఇచ్చిండండి, బ్రాకెట్లో విజిట్ అనే వర్డ్ ఇచ్చిండు. సింపుల్ పాస్ట్ మనం ఏం చేయాలి? V2 ఫామ్ వాడాలి. బ్రాకెట్లో ఇచ్చిన దానికి V2 ఫామ్ వాడాలి మనం. V2 ఫామ్ ఏంటి? విజిటెడ్ అనేది V2 ఫామ్. సో ఈ డాష్లో ఏమొస్తుంది? విజిటెడ్ వస్తుంది. షీ విజిటెడ్ హర్ గ్రాండ్ మదర్ ఎస్టర్డే. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఐడియా ఉంటుంది. ఇంకోటి ఇక్కడ క్లియర్గా చూసుకోండి. మై బ్రదర్, ఇది లేదనుకోండి ఆన్సర్, కంప్లీట్ డిగ్రీ లాస్ట్ ఇయర్. అండ్ ఇక్కడ లాస్ట్ ఇయర్. ఓకే, కొన్ని వర్డ్స్ చూడంగానే మీకు ఐడియా రావాలి. ఇక్కడ లాస్ట్ ఇయర్ అంటే అది పాస్టే కదా. అంటే లాస్ట్ ఇయర్ అంటే పోయిన సంవత్సరం అంటే అది పాస్ట్. సో ఇది పాస్ట్ టెన్స్. ఇక్కడ ఏమన్నాడు? మై బ్రదర్ కంప్లీట్ డిగ్రీ లాస్ట్ ఇయర్. ఇక్కడ బ్రాకెట్లో కంప్లీట్ ఇచ్చింది అంటే ఇది కంప్లీట్ అయిపోయింది కదా. అంటే పోయిన సంవత్సరం వాళ్ళ బ్రదర్ అట డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీటెడ్ యాక్షన్స్ అన్నప్పుడు సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తాం మనం. ఓకే, సింపుల్ పాస్ట్ ఎలా అవుతుందని చెప్పాను మీకు. ఇక్కడ లాస్ట్ ఇయర్ అంటే అది పాస్ట్ టెన్స్ కిందికి వస్తుంది. పాస్ట్ టెన్స్లో ఇది కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి సింపుల్ పాస్ట్ అని మనం యూజ్ చేస్తాం. ఓకే, సింపుల్ పాస్ట్ కింది ఈ సెంటెన్స్ వస్తుంది. సో సింపుల్ పాస్ట్ అన్నప్పుడు మనకు బ్రాకెట్లో ఇచ్చిన వర్డ్కి V2 ఫామ్ని వాడాలి. సో కంప్లీట్కి V2 ఫామ్ వచ్చేసి కంప్లీటెడ్. ఏంటి? కంప్లీటెడ్. సో ఈ డాష్లో కంప్లీటెడ్ అనే సెంటెన్స్ మనం యూజ్ చేస్తాం. మై బ్రదర్ కంప్లీటెడ్ డిగ్రీ లాస్ట్ ఇయర్. ఓకే, క్లియర్గా యూజ్ చేసుకోండి. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు సెకండ్ పాస్ట్ కంటిన్యూస్ అన్నప్పుడు ఏం వాడాలి?
ఇక్కడ చూసుకోండి, పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటంటే ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ విచ్ వాజ్ గోయింగ్ ఆన్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో ఆ యాక్షన్ అనేది జరుగుతూ ఉందట. ఇప్పుడుగా ప్రజెంట్ కాదు, ఇది గతంలో ఆ యాక్షన్ అనేది జరుగుతూ ఉంది అన్నప్పుడు దాన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ కిందకి తీసుకోవాలి. ఓకే, అంటే ఆ యాక్షన్ అనేది పాస్ట్లోనే జరుగుతూ ఉంది. మనం ఒక్కొక్కసారి మనం మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ చెప్తాం కదా, అంటే పాస్ట్లో ఇలా జరుగుతూ ఉంది అని చెప్తాం కదా. సో అది పాస్ట్ కంటిన్యూస్ కిందకి వస్తుంది. మరి ఇక్కడ కోడ్ ఏం వాడాలి మనం పాస్ట్ కంటిన్యూస్ వచ్చినప్పుడు అంటే వాజ్ ప్లస్ ఇంగ్ ఫామ్ అన్న వాడాలి, వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ అన్న వాడాలి. అంటే బ్రాకెట్లో ఒక వర్డ్ ఇస్తాడు కదా, ఆ వర్డ్కు మనం వాజ్ ఇంగ్ ఫామ్ అన్న వాడాలి, వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ అన్న వాడాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఐడియా ఉంటుంది. ఇక్కడ ఏముంది, ఇది లేదనుకోండి. ఓకే, హీ ప్లే చెస్ వెన్ ఐ కేమ్. మరి ఇక్కడ ఈ సెంటెన్స్ చదవంగానే మీకు పాస్ట్ టెన్స్ అనేది ఎలా గుర్తుండాలి? ఓకే, పాస్ట్ టెన్స్ అని ఎలా గుర్తుండాలంటే ఇక్కడ వెన్ ఇలాంటి కొన్ని వర్డ్స్ వచ్చినప్పుడు వెన్, ఓకే, ఈ వెన్ వచ్చినప్పుడు ఇది పాస్ట్ టెన్స్ అవుతుంది మ్యాక్సిమం. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ తెలుగులో ఎలా గుర్తుంచుకోవాలంటే హీ ప్లే చెస్ వెన్ ఐ కేమ్ అంటే నేను ఎప్పుడైతే వచ్చానో అతను చెస్ ఆడుతున్నాడు అని ఇక్కడ సెంటెన్స్ ఇదే కదా. సో అంటే పాస్ట్ అది. ఓకే, వెన్ ఐ కేమ్ అంటే ఆల్రెడీ వచ్చాడు కదా. సో వెన్ ఐ కేమ్ అంటే అతను ఆల్రెడీ వచ్చాడు. సో అంటే ఇది పాస్ట్లో జరిగింది, అంటే పాస్ట్లో జరుగుతూ ఉంది. ఓకే, మీకు ఉండాలంటే మీకు ఇక్కడ ఇది ప్రజెంట్, ఇక్కడ పాస్ట్ కదండి, సారీ, పాస్ట్ కంటిన్యూస్ అనేది గుర్తుండాలంటే ఇక్కడ వెన్ ఇట్లా వెన్ వచ్చిందనుకో అది పాస్ట్ కంటిన్యూస్ అని గుర్తుంచుకోండి. సో మరి పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏం చేయాలి మనం? ఇక్కడ ప్లే అనే వర్డ్ ఇచ్చిండు. మరి ఈ ప్లేకి మనకు కోడ్ ఇక్కడ ఉంది. ఓకే, పాస్ట్ కంటిన్యూస్కి కోడ్ ఇది కదా. ఈ ప్లేకి ఏం చేయాలి? ఫస్ట్ మనం ఇంగ్ ఫామ్ని యూజ్ చేయాలి. ఓకే, ఇంగ్ ఫామ్ని యూజ్ చేయాలి. ఈ ప్లేకి ఇంగ్ ఫామ్ని యూజ్ చేస్తే ఆ ప్లే కాస్త ప్లే ఇంగ్ అవుతుంది. ప్లేయింగ్. సో ఇక్కడ మనకు ఇంగ్ ఫామ్ తర్వాత వాజ్ వస్తుందా, వర్ వస్తుందా? అంటే వాజ్ అనేది యూజ్ చేయన్నా, వర్ అనేది యూజ్ చేయన్నా అంటే మనకు ముందు ఏముంది? హీ అని ఉంది. హీ వాజ్ వస్తుందా, హీ వర్ వస్తుందా? చెప్పండి. హీ వాజ్ వస్తుంది. అంటే హీ వాజ్ ప్లేయింగ్ చెస్ వెన్ ఐ కేమ్. ఓకేనా, డన్. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. షీ కుక్ వెన్ హర్ హస్బెండ్ కేమ్ ఇన్ అంటే ఆమె వాళ్ళ హస్బెండ్ వచ్చిన తర్వాత వంట చేస్తుందని అర్థం. ఓకేనా, అంటే పాస్ట్. ఓకేనా, పాస్ట్లో కంటిన్యూ అవుతుంది యాక్షన్, అంటే పాస్ట్ కంటిన్యూస్ అని గుర్తుంచుకోవాలి. ఓకేనా, షీ కుక్ వెన్ హర్ హస్బెండ్ కేమ్ ఇన్. ఇక్కడ వెన్ అని వచ్చిందంటే అది పాస్ట్ కంటిన్యూస్ అవుతుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ అన్నప్పుడు మనకు కోడ్ గుర్తుండాలి. ఓకేనా, వాజింగ్, వర్రింగ్. ఓకేనా, ఇప్పుడు ఈ వర్డ్ ఏమిచ్చిండు? కుక్ ఇచ్చిండు. ఈ కుక్కు మనం ఇంగ్ ఫామ్ని యాడ్ చేయాలి, అంటే కుకింగ్ అవుతుంది. అంటే ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే కుకింగ్ అవుతుంది. మరి ఇక్కడ వాజా, వర్రా వచ్చేది ఏంటంటే ఇక్కడ షీ పక్కకు మనకు వర్ అనేది ఎప్పుడు రాదు, షీ వర్ అనేది రాదు, షీ వాజ్ వస్తుంది. సో షీ వాజ్ కుకింగ్ వెన్ హర్ హస్బెండ్ కేమ్ ఇన్. ఓకేనా, క్లియర్ కదా, డన్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకోండి. దే స్లీప్ ఏ షార్ట్ వైల్ ఎగో. ఇక్కడ ఎగో వైల్ ఎగో అంటే అది పాస్ట్ టెన్స్, అంటే పాస్ట్ కంటిన్యూస్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ వైల్ ఎగో ఇలాంటి కొన్ని వర్డ్స్ వచ్చినప్పుడు మనకు పాస్ట్ కంటిన్యూస్ అని గుర్తుంచుకున్నట్లయితే ఈజీగా ఐడియా ఉంటుంది. మనం చదివేటప్పుడే గుర్తుంచుకోవాలి. ఇలా వైల్ ఎగో వెన్ వచ్చినప్పుడు ఇది పాస్ట్ టెన్స్, అంటే పాస్ట్ టెన్స్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ స్లీప్ అనేది ఉంది. ఇప్పుడు ఇక్కడ స్లీప్ అనేది ఉంది కదా, ఈ స్లీప్కి మనం ఏం చేయాలి? ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? స్లీపింగ్ అవుతుంది. మరి ఇక్కడ వాజా, వర్రా ఎలా గుర్తుండాలంటే ఇక్కడ ఏమి ఇచ్చిండు? దే ఇచ్చిండు. దే పక్కకు మనకు దే తర్వాత వర్ అనేది వస్తుంది. దే వర్ స్లీపింగ్ ఏ షార్ట్ వైల్ ఎగో.
దే వాజ్ రాదు, దే వాజ్ స్లీపింగ్ అని రాదు. దే వర్ అంటే వాళ్ళు కదా. సో వాళ్ళు అన్నప్పుడు వర్ వస్తుంది, వాజ్ రాదు. ఓకే, ఒకవేళ హీ వచ్చినప్పుడు అప్పుడు వాజ్ వస్తుంది. అంటే హీ అంటే ఒక్కడే కదా, ఒక్కడ ఉన్నప్పుడు వాజ్ వస్తుంది. ఇక్కడ దే అంటే వాళ్ళు, వాళ్ళు అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కాబట్టి మనకు దే పక్కన దే తర్వాత ఏమొస్తుందంటే వర్ అనేది వస్తుంది. దే వర్ స్లీపింగ్. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటో చూద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు షో అన్ యాక్షన్ దట్ వాజ్ కంప్లీటెడ్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. అంటే ఇది ఏం చెప్తుందంటే ఒక యాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక యాక్షన్ కంప్లీట్ అయింది అంటే మీకు అర్థం కావాలంటే మళ్ళీ ఒకసారి చదవండి. ఓకే, మళ్ళీ ఒకసారి చదవండి, క్లియర్గా అర్థమవుతుంది. దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు షో అన్ యాక్షన్ దట్ వాజ్ కంప్లీటెడ్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. అంటే పాస్ట్లో ఒక యాక్షన్ ముందు ఈ యాక్షన్ కంప్లీట్ అయింది అనేది ఈ సెంటెన్స్ యొక్క అర్థం. పాస్ట్ పర్ఫెక్ట్ అన్నప్పుడు, ఓకే, కంప్లీటెడ్ యాక్షన్ అన్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చదివినట్లయితే ఐడియా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా చూడండి. దే ఫినిష్ దేర్ డిన్నర్ వెన్ ఐ అరైవ్డ్. వెన్ ఐ అరైవ్డ్ అంటే ఇక్కడ ఫినిష్ దర్ డిన్నర్ అంటే డిన్నర్ కంప్లీట్ చేసేళ్ళు. ఎప్పుడు? అరైవ్డ్ అంటే వెన్ ఐ అరైవ్డ్, నేను ఎప్పుడైతే వచ్చానో అది కంప్లీటెడ్ కదా. నేను ఎప్పుడైతే వచ్చానో వాళ్ళు డిన్నర్ కంప్లీట్ చేశారు. అంటే ఇక్కడ రెండు యాక్షన్స్ జరిగాయి, మీరు గుర్తుంచుకోండి, రెండు యాక్షన్లు జరిగినాయి. మీరు ఇక్కడ ఇంతకుముందు కొందరు కన్ఫ్యూజ్ కావచ్చు. ఇక్కడ వెన్ వచ్చినప్పుడు మీరు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని గుర్తుంచుకోవాలని చెప్పారు సార్ అంటే మీరు సెంటెన్స్ చదవాలి ఫస్ట్. ఇంతకుముందు సెంటెన్స్లో చూడండి, ఇక్కడ వెన్ వచ్చింది కరెక్టే. ఇక్కడ ఏమన్నాడు? షీ కుక్ వెన్నర్ హస్బెండ్ కేమ్ ఇన్. అంటే ఇక్కడ ఒకటే యాక్షన్ కంప్లీట్ అయింది, అంటే ఇక్కడ ఒకటే యాక్షన్ జరుగుతుంది కదా. సో ఒకటే యాక్షన్ జరుగుతున్నప్పుడు ఈ వెన్ వచ్చినప్పుడు అది పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. ఏమవుతుంది? పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ రెండు యాక్షన్లు కంప్లీట్ అయినాయి. ఏంటి? ఇక్కడ రెండు యాక్షన్, దేర్ డిన్నర్ కంప్లీటెడ్, ఐ అరైవ్డ్. దే ఫినిష్ దేర్ డిన్నర్ వెన్ ఐ అరైవ్డ్. ఓకేనా, ఎప్పుడైతే నేను వచ్చానో ఒక యాక్షన్, నేను వచ్చింది అనేది ఒక యాక్షన్, వాళ్ళ డిన్నర్ కంప్లీట్ అయింది అనేది ఒక యాక్షన్. ఓకేనా, ఇక్కడ టూ యాక్షన్స్ మనం చెప్తున్నప్పుడు అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. ఓకేనా, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నప్పుడు మనకి ఈ కోడ్ గుర్తుండాలి. ఏంటి? హ్యాడ్ ప్లస్ V3 ఫామ్, యాడ్ ప్లస్ V3 ఫామ్. ఇక్కడ మనకు బ్రాకెట్లో ఫినిష్ అనేది ఇచ్చిండు. ఫినిష్కి మరి మనకు V3 ఫామ్ వాడాలి కదా. ఈ ఫినిష్కి V3 ఫామ్ వచ్చేసి ఫినిష్డ్. ఓకే, ఫినిష్డ్. సో ఇక్కడ ఫినిష్డ్ అని రాస్తాం. మరి ఇక్కడ హ్యాడ్ అనేది వాడాలి కదా. హ్యాడ్ ఫినిష్డ్, దే హ్యాడ్ ఫినిష్డ్ దేర్ డిన్నర్ వెన్ ఐ అరైవ్డ్. ఇక్కడ రెండు యాక్షన్స్ జరిగాయి కాబట్టి అది పాస్ట్ పర్ఫెక్ట్ అన్నట్టు. మరి ఇది పాస్ట్ ఎలా గుర్తుంచుకోవాలి? ఇంతకుముందు చెప్పాను, వెన్ అనేది వచ్చినప్పుడు అది పాస్టే అవుతుందండి. ఓకేనా, ఇక్కడ రెండు యాక్షన్స్ జరిగాయి కాబట్టి అది పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇంకా క్లియర్ ఐడియా ఉంటుంది. షీ లీవ్ బిఫోర్ ఐ అరైవ్డ్. ఇక్కడ ఏం జరిగింది? టూ యాక్షన్స్ జరిగినాయి. అర్థమైందా? షీ లీవ్ బిఫోర్ ఐ అరైవ్డ్ అంటే ఆమె వెళ్ళిపోయింది. ఎప్పుడు? నేను వచ్చినప్పుడు. ఆమె వెళ్ళిపోయింది అనేది ఒక యాక్షన్, నేను వచ్చినప్పుడు అనేది ఇంకో యాక్షన్. ఇక్కడ టూ యాక్షన్స్ జరిగినాయి కాబట్టి, ఓకే, ఇక్కడ మీకు ఇలా గుర్తుంచుకోండి అంతే. టూ యాక్షన్స్ జరిగినాయి కాబట్టి ఇది ఏమవుతుందంటే పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. సో పాస్ట్ పర్ఫెక్ట్ అన్నప్పుడు మనం యాడ్ ప్లస్ V3 ఫామ్ వాడతాం కదా. సో లీవ్కి V3 ఫామ్ వచ్చేసి లెఫ్ట్. సో లెఫ్ట్. ఓకేనా, షీ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ అరైవ్డ్. ఓకేనా, షీ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ అరైవ్డ్ అంటే ఇక్కడ మీకు అర్థం ఏమవుతుందంటే నేను రాకముందే, ఓకే, నేను రాకముందే ఆమె వెళ్ళిపోయింది. ఓకేనా, నేను రాకముందే ఆమె వెళ్ళిపోయింది అని అర్థం. షీ హ్యాడ్ లెఫ్ట్, షీ హ్యాడ్ లెఫ్ట్ అంటే ఆమె వెళ్ళిపోయింది. బిఫోర్ ఐ అరైవ్డ్. ఓకే, బిఫోర్ ఐ అరైవ్డ్. ఓకే, మీకు అర్థం కావాలని కొద్దిగా స్లోగా చెప్తున్నాను. మీకు
2xలో పెట్టుకొని వినాలంటే వినండి, దట్ ఈజ్ యువర్ విష్ అండి. ఓకే, మీకు అర్థం కావాలని కొద్దిగా ఇలా చేంజ్ చేసి చెప్తున్నాను. ఓకే, మీకు ఇలా క్లియర్గా అర్థం కావట్లేదంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను ఒకవేళ ట్రై చేస్తాను ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఫోర్త్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ ఏం చెప్తుంది అంటే దిస్ టెన్స్ describes an action that started in the past and continued till a point of time in the past. కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏముందంటే వి వెయిట్ ఫర్ హర్ ఫర్ an అవర్. అంటే మేము ఆమె కోసం ఒక గంట నుంచి వెయిట్ చేస్తున్నామని అర్థం. ఇక్కడ మీకు క్లియర్గా ఈ డెఫినేషన్ ఐడియా ఉండాలి. ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఇట్ టెన్స్ డిస్క్రైబ్స్ అన్ యాక్షన్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ టిల్ ఏ పాయింట్ ఆఫ్ ద టైమ్. ఓకే, అంటే ఇక్కడ పాస్ట్లో స్టార్ట్ అయ్యి పాస్ట్లో ఒక టైం దాకా కంటిన్యూ అయింది అది. ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఇక్కడ సెంటెన్స్ వి వెయిట్ ఫర్ an అవర్, అంటే ఒక గంట నుంచి మేము ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. అంటే ఇది కంటిన్యూ అయింది కదా పాస్ట్లో, అవునా? పాస్ట్లో ఇది కంటిన్యూ అయింది అంటే ఒక గంట నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారంటే అంటే వన్ అవర్ బిఫోరే కదా వాళ్ళు వెయిట్ స్టార్ట్ చేసిన టైము. సో అది పాస్ట్ అన్నట్టు. ఆ పాస్ట్లో స్టార్ట్ అయింది, ఇంకా ఒక టైం వరకు కంటిన్యూ అవుతుంది. సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మీకు ఐడియా ఉండాలి. మరి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని వచ్చినప్పుడు మీకు హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ గుర్తుండాలి. ఓకే, ఇక్కడ హ్యాడ్ బీన్ అని రాస్తారు, ఇక్కడ ఇంగ్ ఫామ్ అంటే ఈ బ్రాకెట్లో వచ్చిన దానికి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తారు. ఐడియా ఉంది కదా? డన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఐ సింగ్ ఏ సాంగ్ ఫర్ 5 minutes వెన్ మై ఫ్రెండ్ కేమ్. ఇక్కడ ఏమర్థమైంది? ఇక్కడ క్లియర్గా ఏమంటున్నాడంటే ఐ అంటే నేను సాంగ్ పాడుతూ ఉన్నాను 5 నిమిషాల దాకా, ఎప్పుడైతే మా ఫ్రెండ్ వచ్చాడు. ఓకే, ఇక్కడ ఐ సింగ్ ఏ సాంగ్ ఫర్ 5 minutes వెన్ మై ఫ్రెండ్ కేమ్. పాస్ట్లో ఇక్కడ చెప్పాను మీకు వెన్, ఇలాంటి వెన్ కొన్ని వర్డ్స్ వచ్చినప్పుడు వెన్ వచ్చినప్పుడు అది పాస్ట్ టెన్స్ అవుతుంది. ఆ పాస్ట్ టెన్స్ అని గుర్తున్నప్పుడు మీకు ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మీకు మైండ్లో రావాలి. అనేది ఎలా గుర్తుండాలి ఇక్కడ క్లియర్గా చెప్పాను మీకు. ఐ సింగ్ ఎ సాంగ్ ఫర్ 5 minutes. ఇక్కడ ఫర్ 5 minutes అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఫర్ an అవర్, ఫర్ ప్లస్ ఒక టైంని మెన్షన్ చేసినప్పుడు. ఓకేనా, కొన్ని ట్రిక్స్ చెప్తున్నాను. ఇక్కడ ఫర్ an అవర్ అంటే ఫర్ ప్లస్ ఒక టైం మెన్షన్ చేసినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ కూడా ఫర్ 5 minutes అంటే ఫర్ ప్లస్ ఒక టైం మెన్షన్ చేసినప్పుడు, ఫర్ ప్లస్ ఒక టైం మెన్షన్ చేసినప్పుడు అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని గుర్తుంచుకోండి. ఓకేనా, డన్. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని గుర్తున్నప్పుడు మరి ఇక్కడ ఏం చేయాలి మనం? హ్యాడ్ బీన్ ప్లస్ V3 ఫామ్ వాడాలి. అంటే హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడాలి. ఇక్కడ సింగ్కి మనకు ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే సింగింగ్ అవుతుంది. ఐ హ్యాడ్ బీన్ సింగింగ్ ఏ సాంగ్ ఫర్ 5 minutes వెన్ మై ఫ్రెండ్ కేమ్. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనకు పాస్ట్ టెన్స్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు లాస్ట్ టెన్స్ అండి. వర్బ్ ఫామ్స్లో మనకు ప్రజెంట్ టెన్స్ కంప్లీట్ అయింది, అదేవిధంగా పాస్ట్ టెన్స్ అనేది కంప్లీట్ అయిందండి. ఇప్పుడు ఇది ఫ్యూచర్ టెన్స్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఈ ఫ్యూచర్ టెన్స్ అనేది కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఓకే, భవిష్యత్తులో జరిగేదాన్ని మనం ఫ్యూచర్ టెన్స్ అంటాం. ఓకేనా, సో ఫ్యూచర్ టెన్స్ జాగ్రత్తగా వినండి, ఎటువంటి స్కిప్ చేయొద్దు. ఇప్పటికే మీరు స్కిప్ చేసి విన్నారు నాకు తెలుసు. సో ఎటువంటి స్కిప్ చేయకుండా ఈ ఫ్యూచర్ టెన్స్ వినండి. ఈ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన క్వశ్చన్సే మనకి ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి చాలా. ఓకే, ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ యాక్షన్స్ కనెక్టెడ్ విత్ ది ఫ్యూచర్. అంటే ఏదైతే ఒక యాక్షన్ భవిష్యత్తులో జరిగే దాని గురించి చెప్తుందో సో అది ఫ్యూచర్ టెన్స్ కిందికి వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్యూచర్ టెన్స్ కూడా 4 టైప్స్గా డివైడ్ చేశారు. ఏ విధంగా అంటే సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకేనా, ఇవన్నీ ఐడియా ఉంటేనే మనకు వర్బ్ ఫార్మ్స్ ఈజీగా గుర్తుంటాయి.
మీరు బట్టి బట్టినట్టు చదివి రాస్తామంటే ఒక్కొక్కసారి మనకు మిస్టేక్ అవుతూ ఉంటుంది. సో వర్బ్ ఫామ్స్ అన్నప్పుడు ఈ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇవన్నీ గుర్తుండాలండి. సో వాటికి సంబంధించిన మీరు నోట్స్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకుంటేనే ఐడియా ఉంటుంది. సో మీరు వీడియో చూసుకుంటా ఒక నోట్బుక్ ముందట పెట్టుకొని రాయండి. నేను చెప్తున్నప్పుడు మీకు క్లియర్గా ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా? డన్. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ మనం సింపుల్ ఫ్యూచర్ గురించి నేర్చుకున్నాం. సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంటి మరి? సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంటి? ఇప్పుడు ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ విచ్ విల్ టేక్ ప్లేస్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. అంటే సింపుల్ ఫ్యూచర్ అంటే ఒక యాక్షన్ అనేది ఫ్యూచర్లో ఎప్పుడో ఒక సమయాన జరుగుతుంది. ఓకే, ఈ విధంగా చెప్పేటప్పుడు మనం దాన్ని సింపుల్ ఫ్యూచర్ అంటాం. అర్థమైందా? అప్పుడు మనం ఏం వాడతామంటే ఈ కోడ్ వాడతాం. షెల్ ప్లస్ V1 అన్న లేదా విల్ ప్లస్ V1 అన్న యూజ్ చేస్తాం. డన్. మనకు ఒక ఎగ్జాంపుల్ చదివితే ఐడియా వస్తుంది మీకు. ఓకే, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఏమన్నాడంటే ఫస్ట్ క్వశ్చన్, ఐ మీట్ హిమ్ టుమారో. ఇక్కడ టుమారో కొన్ని వర్డ్స్ గుర్తుంచుకోండి. టుమారో అంటే రేపు, అంటే ఫ్యూచర్ కదా అది. అంటే రేపటి గురించి తెలిపేదాన్ని మనం దాన్ని ఫ్యూచర్ అని అంటాం. సో టుమారో వర్డ్ అవ్వబడితే మీకు అది ఫ్యూచర్ టెన్స్ అని గుర్తుంచుకోండి. మెయిన్గా ఇది సింపుల్ ఫ్యూచర్ కిందకి వస్తుంది. ఓకే, సింపుల్ ఫ్యూచర్ అన్నప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే ఐ మీట్ హిమ్ టుమారో. అంటే సింపుల్గా చెప్పాడు, నేను అతన్ని రేపు కలుస్తాను. ఐ మీట్ హిమ్ టుమారో అంటే క్లియర్గా ఒక సింపుల్ సెంటెన్స్లో చెప్పాడు కాబట్టి ఇది సింపుల్ ఫ్యూచర్ వస్తుంది. సో సింపుల్ ఫ్యూచర్ అన్నప్పుడు ఏం చేయాలి మనం అంటే, ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చాడు? మీట్ ఇచ్చాడు బ్రాకెట్లో. ఈ మీట్కి మనం V1 ఫామ్ వాడాలి. V1. సో V1 ఏంటి? మీటే. మీట్కి V1 వచ్చేసి మీటే అవుతుంది. సో ఇక్కడ షెల్ వస్తుందా, విల్ వస్తుందా? ఐ తర్వాత ఐ షెల్, ఐ విల్ రెండు వస్తాయి. కానీ ఇక్కడ సెంటెన్స్ గుర్తుంచుకొని చదువుకోండి. ఐ విల్ వస్తుంది. ఐ విల్ మీట్ హిమ్ టుమారో. ఐ విల్ మీట్ హిమ్ టుమారో. ఓకేనా? డన్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, దే విజిట్ హజ్ నెక్స్ట్ వీక్. ఇక్కడ నెక్స్ట్ వీక్ అనేది గుర్తుంచుకోండి వర్డ్. ఈ నెక్స్ట్ వీక్ అనేది ఫ్యూచర్ కదా. నెక్స్ట్ వీక్ అంటే వచ్చే వారం, అంటే ఇది ఫ్యూచర్ అనే కదా. సో ఇలా వచ్చినప్పుడు మనకు సింపుల్ ఫ్యూచర్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఎలా చెప్పాడు వాళ్ళు? దే విజిట్ అస్ నెక్స్ట్ వీక్. సింపుల్గా చెప్పాడు కదా. ఓకే, ఏమైనా సెంటెన్స్ యూజ్ చేశాడా? సో ఇది సింపుల్ ఫ్యూచర్ కిందకి వస్తుంది. సింపుల్ ఫ్యూచర్ అంటే ఏం చేయాలి? ఈ బ్రాకెట్లో వచ్చిన దానికి V1 మనం గుర్తుంచుకోవాలి. ఏంటి V1 వచ్చేసి విజిట్ ఇక్కడ రాయాలి. ఈ విజిట్కి ముందు ఈ విల్ వస్తుందా, షెల్ వస్తుందా గుర్తుంచుకోవాలంటే దే పక్కన విల్ వస్తుంది. దే షెల్ కాదు, దే విల్. ఓకే, దే విల్ విజిట్ అస్ నెక్స్ట్ వీక్. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఏంటంటే, ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏం చెప్తుందంటే ఇట్ డిస్క్రైబ్స్ ఆన్ గోయింగ్ యాక్షన్ ఎట్ అ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ అనేది చెప్తుంది. అంటే ప్రీ ప్లాన్డ్ అంటే ఏంటంటే దట్ ఈస్ ప్రీ ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్. అంటే కొందరు ఏంటంటే ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకుంటారు, ఇలా ఫ్యూచర్లో నేను ఇలా చేయాలి, ఫ్యూచర్లో నేను ఇలా అవ్వాలి అనేది. కొందరు ఏం చేస్తారంటే ప్రజెంట్లోనే ప్లాన్ చేసి ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకుంటున్నారు కదా. సో దాన్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది గుర్తించాలి. ఫ్యూచర్ కంటిన్యూస్ కిందకి వస్తుంది. సో ఫ్యూచర్ కంటిన్యూస్ వచ్చినప్పుడు మనం ఇది వాడతాం కోడ్. ఏం కోడ్ ఇది? షెల్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ అన్న వాడతాం, విల్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ అనే యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఐడియా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, దే ట్రావెల్ నెక్స్ట్ వీక్. ఇక్కడ నెక్స్ట్ మంత్ కదా. ఓకే, నెక్స్ట్ మంత్. ఇప్పుడు ఇక్కడ ఇలా వచ్చినప్పుడు దే ట్రావెల్ నెక్స్ట్ మంత్ అంటే ట్రావెల్ నెక్స్ట్ మంత్ అన్నప్పుడు వాళ్ళు ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకున్నారు కదా. అంటే ఇది ప్రీ ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్ కదా. సో ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని గుర్తుంచుకోవాలి. సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ వచ్చినప్పుడు మనకు ఈ కోడ్ గుర్తుండాలి. షెల్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ అన్న, విల్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ అన్న. అంటే ఇక్కడ బ్రాకెట్లో ట్రావెల్ ఇచ్చిండు. ట్రావెల్ ఇచ్చినప్పుడు మనకు ఈ ట్రావెల్కి ఇంగ్ ఫామ్ కలపాలి. ఏమవుతుంది? ట్రావెలింగ్ అవుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ విల్ బీ వచ్చింది. షెల్ బీ వస్తుందా, విల్ బీ వస్తుందా మీకు ఐడియా ఉండాలి. దే విల్ బీ వస్తుంది. దే తర్వాత షెల్ బీ రాదు. దే విల్ బీ ట్రావెలింగ్. ఓకే, నెక్స్ట్ మంత్. దే విల్ బీ ట్రావెలింగ్ నెక్స్ట్ మంత్. ఓకేనా? డన్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఐ
గో టు చెన్నై ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్. అంటే ఆమె ముందే ప్లాన్ చేసుకొని పెట్టింది కదా, అంటే ప్రీ ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్ ఇది. అంటే ఈ సమయానికి నేను నెక్స్ట్ వీక్లో చెన్నైలో ఉంటానని ఆమె మెన్షన్ చేసింది. అంటే ఇక్కడ క్లియర్గా మనకు ఫ్యూచర్ కంటిన్యూస్ అని మెన్షన్ చేశారు. ఓకే, ఇప్పుడు బ్రాకెట్లో గో అనే వర్డ్ ఇచ్చాడు కదా, గో. ఈ గోకి మనం ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి, అంటే గోయింగ్ అవుతుంది. మరి ఇక్కడ షెల్ బి వస్తుందా, విల్ బి వస్తుందా? ఇక్కడ ఐ షెల్ బి గోయింగ్ అంటే ఐ షెల్ బి గోయింగ్. ఇక్కడ బ్రాకెట్లో ఇలా గో ఇచ్చినప్పుడు మీరు విల్ అనేది యూజ్ చేయకండి. అంటే ఇప్పుడు గో మనకు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఇచ్చినప్పుడు, ఈ గో ఇచ్చినప్పుడు మనకు షెల్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఐ షెల్ బి గోయింగ్ టు చెన్నై ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్. ఓకే, ఇలా గుర్తుంచుకోండి. డన్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఐ స్టడీ ఎట్ 7 PM. ఐ స్టడీ ఎట్ 7 PM అంటే నేను 7 గంటలకు చదువుతాను. అంటే ఇప్పుడు పొద్దున ఇక్కడ మార్నింగ్ 6 or 7 8 అవుతుంది అనుకోండి మార్నింగ్. అంటే నేను ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాను కదా, అంటే నేను నైట్ 7కి చదువుతాను అంటే ముందే ప్రీ ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్ కదా ఇది. సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది ఇది. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అన్నప్పుడు ఇక్కడ మనకు విల్ బి అన్న షెల్ బి అని వస్తుంది కదా. సో స్టడీ ఉంది ఇక్కడ వర్డ్, ఈ స్టడీకి ఏం చేయాలి, ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే స్టడీయింగ్ అవుతుంది. స్టడీయింగ్ అన్నప్పుడు ఇక్కడ ఐ పక్కకు షెల్ బి వస్తుందా, విల్ బి వస్తుందా అంటే మనకు విల్ బిఏ వస్తుంది. ఐ విల్ బి స్టడీయింగ్ ఎట్ 7 PM. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఫ్యూచర్ కంటిన్యూస్లో గో ఇచ్చినప్పుడు మనకు షెల్ అనేది యూజ్ చేయండి, షెల్ బి. ఇక్కడ విల్ బిఏ వస్తుంది, ఐ విల్ బి స్టడీయింగ్ ఎట్ 7 PM. మీకు సెంటెన్స్ చదివినంగా మీకు ఐడియా ఉంటుందండి. మీరు ఫస్ట్ ఎగ్జామ్లో అది ఇచ్చిన టెన్స్ అనేది ప్రజెంటా, ఫ్యూచరా, పాస్టా గుర్తించినట్లయితే మీకు ఈజీగా ఐడియా ఉంటుంది ఇక్కడ ఏది వస్తుంది అనేది. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఏంటి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది ఏం చెప్తుందంటే దిస్ టెన్స్ డినోట్స్ అన్ యాక్షన్ దట్ విల్ బి కంప్లీటెడ్ బై సర్టెన్ టైమ్ ఇన్ ఫ్యూచర్. అంటే ఫ్యూచర్లో ఈ యాక్షన్ అనేది ఒక సమయాన, అంటే ఒక పర్టికులర్ ఒక సర్టెన్ టైంన ఈ యాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ అన్నట్టు. ఫ్యూచర్లో పర్ఫెక్ట్గా జరుగుతుంది ఆ ప్లాన్ అనేది. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. అప్పుడు మనం ఈ కోడ్ అనేది యూజ్ చేయాలి. విల్ హ్యావ్ ప్లస్ V3 అన్న, షెల్ హ్యావ్ ప్లస్ V3 అన్న యూజ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. యూ ఫినిష్ యువర్ వర్క్ బై ఈవినింగ్. బై ఈవినింగ్ అంటే ఇక్కడ నువ్వు నీ వర్క్ను సాయంత్రం వరకు నువ్వు కంప్లీట్ చేస్తావు. అంటే ఇది కంప్లీట్ అవుతుంది ఒక ఫ్యూచర్లో. అంటే ఈవినింగ్ అంటే ఇప్పుడు మార్నింగ్ అవుతుంది కదా. నేను ఏం చెప్తున్నానంటే నీకు యూ ఫినిష్ యువర్ హోమ్ వర్క్ బై ఈవినింగ్ అంటే నువ్వు నీ పనిని సాయంత్రం వరకు కంప్లీట్ చేస్తావని నేను చెప్తున్నాను. అంటే అది ఫ్యూచరే కదా. అంటే ఫ్యూచర్లో ఒక టైంన నీ వర్క్ అనేది కంప్లీట్ అవుతుందని నేను చెప్తున్నాను. అంటే ఒక యాక్షన్ అనేది ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైంన కంప్లీట్ అవుతుంది అని చెప్పేటప్పుడు అది మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కిందికి తీసుకుంటాం అన్నట్టు. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఐడియా ఉంటే మీకు ఈ కోడ్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు ఏముంది, ఈ వర్డ్ ఏమి ఇచ్చాడు, ఫినిష్ అనేది ఇచ్చాడు బ్రాకెట్లో. ఈ ఫినిష్ అనే దానికి మనం V3 ఫామ్ని కనుక్కోవాలి. V3 ఫామ్ ఏంటి మరి ఫినిష్ కంటే? ఫినిష్డ్ అనేది V3 ఫామ్. ఫినిష్డ్ అనేది V3 ఫామ్. సో ఇక్కడ విల్ హ్యావ్ వస్తుందా, షెల్ హ్యావ్ వస్తుందా అంటే యూ విల్ హ్యావ్ ఫినిష్డ్ యువర్ వర్క్ బై ఈవినింగ్. యూ షెల్ కాదు, యూ షెల్ హ్యావ్ అనేది రాదు. యూ విల్ హ్యావ్ ఫినిష్డ్ యువర్ హోమ్ వర్క్ లేదా వర్క్ బై ఈవినింగ్. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. హీ కంప్లీట్ ది వర్క్ బై జూన్ నెక్స్ట్ ఇయర్. అంటే ఈ కంప్లీట్ ద వర్క్ బై నెక్స్ట్ ఇయర్ అన్నట్టు. అంటే ఇక్కడ ఫ్యూచర్లో అతని వర్క్ ఒక సమయాన, అంటే జూన్ మంత్న ఒక పర్టికులర్ టైం కదా. నెక్స్ట్ ఇయర్లో జూన్ మంత్ అంటే ఒక పర్టికులర్ మంత్న ఒక టైంన అతని వర్క్ కంప్లీట్ అవుతుంది అన్నప్పుడు ఇది ఫ్యూచర్
పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది, అంతే కదా. అంతే ఇక్కడ ఉన్నది అంతే కదా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నప్పుడు ఇక్కడ బ్రాకెట్లో కంప్లీట్ అని ఇచ్చిండు. ఈ కంప్లీట్కి V3 వచ్చేసి కంప్లీటెడ్. సో కంప్లీటెడ్ వచ్చినప్పుడు దీని ముందు విల్ హ్యావ్ వస్తుంది, షెల్ హ్యావ్ రాదు. హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ది వర్క్ బై జూన్ నెక్స్ట్ ఇయర్. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ ఫ్యూచర్ టెన్స్ టాపిక్లో లాస్ట్ టాపిక్ ఇది. ఇప్పుడు ఏం చెప్తుందో క్లియర్గా చూద్దాం మనం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ విచ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ దట్ విల్ ఎండ్ ఇన్ ఫ్యూచర్. అంటే ఒక యాక్షన్ అనేది ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇప్పుడు నడుస్తుంది, ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఆ యాక్షన్ అనేది నడుస్తుంది, అది ఫ్యూచర్లో ఎప్పుడో ఒక టైంన ఎండ్ అవుతుంది. సో దాన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. అంటే అది ఫ్యూచర్లో ఎండ్ అవుతుంది అనేది చెప్పేదాన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కిందకి దీన్ని తీసుకుంటాం అన్నట్టు. ఆ కోడ్ ఏం వాడతాం మరి, విల్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ అని వాడతాం, లేదా షెల్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఈ రెండింటిలో మనం ఏదైనా యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు క్లియర్గా ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ రైట్ ది ఎగ్జామినేషన్ బై దిస్ టైం నెక్స్ట్ మండే. అంటే ఇక్కడ నేను ఎగ్జామినేషన్ అనేది ఒక పరీక్ష, నేను ఈ సమయానికి నెక్స్ట్ అంటే వచ్చే సోమవారం నేను ఎగ్జామ్ రాస్తాను, అంటే ఈ సమయానికి నేను వచ్చే సోమవారం పరీక్ష అనేది రాస్తాను అని చెప్తున్నాడు. ఓకేనా, అంటే ఈ ఎగ్జామ్ అనేది అతను ఎప్పుడు రాస్తాడు, నెక్స్ట్ మండే రాస్తాడు. ఆ నెక్స్ట్ మండేలో రాసినప్పుడు ఆ ఎగ్జామ్ అనేది ఇంకా రాస్తూనే ఉంటాడా, రాయడు కదా. సో ఆ యాక్షన్ అనేది అక్కడికి ఎండ్ అవుతుంది, అంటే ఫ్యూచర్లో కంటిన్యూస్ అయి ఎండ్ అవుతుంది. సో అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అర్థం. ఇక్కడ సెంటెన్స్ ఇక్కడ క్లియర్గా చూసుకోండి మీరు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటో క్లియర్గా చదవండి, అప్పుడు మీకు ఇది ఐడియా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఐ రైట్ ది ఎగ్జామినేషన్ బై దిస్ టైమ్ నెక్స్ట్ మండే, అంటే నెక్స్ట్ మండే అతను ఎగ్జామ్ రాస్తాడు, ఆ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఫ్యూచర్లో ఒక పీరియడ్లో కంప్లీట్ అయినప్పుడు యాక్షన్ అనేది ఫ్యూచర్లో కంప్లీట్ అయింది అన్నప్పుడు సో ఇక్కడ ఏముంటుందంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. సో ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇక్కడ బ్రాకెట్లో రైట్ అనే వర్డ్ ఇచ్చిండు. ఈ రైట్ అనే వర్డ్కి మనం ఇంగ్ ఫామ్ని యాడ్ చేయాలి, అప్పుడు ఏమవుతుంది, రైటింగ్ అవుతుంది. అవునా, రైటింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనకు కోడ్ ఏం గుర్తుండాలి, షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్. మరి ఏది వస్తుంది ఈ రెండిట్లో అంటే ఇక్కడ క్లియర్గా మీకు ఒక టైం చెప్తాను వినండి. ఇక్కడ టైమ్, ఓకే, ఇక్కడ టైమ్ ఇలా ఫ్యూచర్ టెన్స్లో టైం వచ్చినప్పుడు మనకు షెల్ వస్తుందండి. ఓకే, షెల్ వస్తుంది, విల్ రాదు, షెల్ వస్తుంది. ఐ షెల్ హ్యావ్ బీన్ రైటింగ్ ది ఎగ్జామినేషన్ బై దిస్ టైమ్ నెక్స్ట్ మండే. ఓకేనా, నెక్స్ట్ మండే, ఇది గుర్తుంచుకోండి. టైం వచ్చినప్పుడు షెల్ వాడండి, విల్ కాదు. టైం వచ్చినప్పుడు షెల్ వాడండి. ఇక్కడ షెల్ అంటే జరగచ్చు, ఓకే, విల్ అంటే ఖచ్చితంగా నాకు గుర్తుంచుకోండి. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఎక్సర్సైజ్ 1. ఓకే, ఈ ఎక్సర్సైజెస్ అనేవి ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2 నేను ఒక లైవ్ సెషన్ అని కండక్ట్ చేస్తాను, అందులో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా ఒకసారి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఇవి మీకు ఎక్సర్సైజెస్ యూజ్ అవుతాయి క్లియర్గా. నేను ఆన్సర్స్ కూడా మెన్షన్ చేశాను నోట్స్లో, మీరు క్లియర్గా చదువుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు సెక్షన్ ఏలో మనకు ఫస్ట్ బిట్లో సి ఏముందండి, సి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్ అనేది ఒక టాపిక్ ఉంది. సెక్షన్ ఏలో మనకు ఏ బిట్ వచ్చేసి ఆర్టికల్స్, ఓకే, ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్ గురించి ఉంది. ఆ టాపిక్ అనేది పార్ట్ 1లో నేను కంప్లీట్ చేశాను, పార్ట్ 2లో ప్రిపోజిషన్స్ కంప్లీట్ చేశాను. అండ్ ఇప్పుడు ఇది పార్ట్ 2 వీడియో కదా, ఈ పార్ట్ 2 వీడియోలో నేను ఏం చెప్పాను, సెక్షన్ బికి సంబంధించిన ఫస్ట్ బిట్లో బి బిట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో బి బిట్ ఏంటి, వర్బ్ ఫార్మ్స్ కదా, అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెక్షన్ ఏలో ఫస్ట్ బిట్లో సి బిట్ ఉంది, అంటే 3వ బిట్ ఏంటి, ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్. ఈ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్ గురించి వీడియో నేను తొందరలోనే చేస్తానండి. ఇక్కడ మీకు పార్ట్ 4 వీడియో ఇదే ఉంటుంది. పార్ట్ 4 వీడియో ఏంటి, ఫోనెటిక్
ట్రాన్స్క్రిప్షన్స్ గురించి నేను వీడియో ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో మీరు ఏం చేయండి అంటే, ఒకవేళ మీకు వీడియోస్ లేట్ అవుతున్నాయి కాబట్టి మీరు తొందరగా ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని మీకు వేరే సబ్జెక్ట్ ఏమైనా ఉంటే ప్రిపేర్ అవ్వచ్చు కదా. సో తొందరగా మీరు నోట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు క్లియర్గా అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడనే. సో మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి, ఓకేనా. డన్. ఇక్కడ మీకు ఎలా కాంటాక్ట్ కావాలని మీకు డౌట్ ఉంటుంది కదా. మీకు కింద కామెంట్ బాక్స్లో నాకు మీ టెలిగ్రామ్లో మీ పేరు ఎలా అయితే ఉందో నాకు కింద కామెంట్ బాక్స్లో మీ పేరు టెలిగ్రామ్లో ఉన్న పేరు మెన్షన్ చేసినట్లయితే నేను మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతాను. మీకు నోట్స్ ప్రైస్ వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి 50 రూపీస్కి మీ నోట్స్ అనేది యాక్సెస్ అనేది ఇస్తాను. సో మీరు కింద కామెంట్ బాక్స్లో మీ పేరు అనేది మెన్షన్ చేయండి, నేను డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతాను. డన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.